Close your eyes. Take a deep breath. Breathe out. Breath in. Breathe out. Breath in. Breathe out. మీ మతాలకు సంబంధించిన శబ్దాన్ని ఉచ్చరించండి. డీప్ ఇన్హేల్. Observe the Omkara sound effect spreading throughout your body. Gently release your hands. Rub your palms. వేడి వేడి చేతులతో ముఖ కండరాలకి మెడ కండరాలకి మర్దన చేస్తూ మీ ఇష్ట దైవాలను స్మరిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఓకే, సో ఊపిరి యోగాలో భాగంగా చైర్లో కూర్చొని సూక్ష్మ వ్యాయామ, చైర్ సూర్య నమస్కార్. ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే ఓల్డేజ్ బీపీకి మంచి ఔషధం. కింద కూర్చోలేని వారికి కింద కూర్చోగలను అంటే కింద కూర్చొని చేయండి, నో ప్రాబ్లం. ఓకే, రెండు చేతులు మోకాళ్ళ పైన ఆనించండి. నెక్ ఎక్సర్సైజ్, జాయింట్స్ లూజనింగ్. శ్వాస తీసుకుంటూ తల వెనుకకు వంచండి. శ్వాసకులతో ఇలా కిందికి దించండి. మెడలకు తీవ్రంగా ఉన్నవారు మెల్లగా చేయండి. శ్వాసకి తల కదలడానికి కలిపే ప్రయత్నం చేయండి. మిగతా వారం కొంచెం వేగంగా చేద్దాం. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. సైడ్స్ శ్వాస వదులుతూ ఇలా ఎడమ పక్కకు వంచండి. శ్వాస తీసుకుంటూ సెంటర్, మళ్ళీ శ్వాస వదులుతూ ఆపోజిట్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్. ప్రాబ్లం ఉన్నవారు అలాగే కొనసాగించండి. మిగతా వారం డౌన్, అప్, 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 డౌన్, అప్. ట్విస్టింగ్, భుజాలు తిరగద్దు, తల మాత్రం తిప్పండి. శ్వాస తీసుకుంటూ ఎడమ భుజం నుంచి వెనుకకు చూడండి. 1, శ్వాస వదులుతూ కమ్ టు సెంటర్. Do opposite, come to center. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Rotation ఇలా. Half circle chin up, inhale. Half circle down, exhale. Continue. చిన్న చిన్న శబ్దాలు గమనించండి. మెడలో ఆస్వాదిస్తూ చేయండి. ఏదైనా యోగా అంటే శరీరం మనసు కలవడం. శరీరం మనసు కలవకుండా ఉండడం యోగా. యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. చిన్న శబ్దాలు గమనించండి. స్టాప్ ద ప్రాక్టీస్. చేతుల ముందుకు చాపండి. పిడికిలు బిగించండి. టైట్, 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 స్ట్రెచ్, టైట్, స్ట్రెచ్. కంటిన్యూ, కంటిన్యూ. అరచేతులు గమనించండి. రిస్ట్, సైడ్స్,
పిడికిలు బిగించండి, రొటేషన్. రెస్ట్ గమనించండి, చిన్న చిన్న శబ్దాలు వస్తుంటాయి. యాంటీ క్లాక్ వైజ్, ఎల్బోస్. వేగంగా కదిల్చే ఏ వ్యాయామమైనా నార్మల్ బ్రెత్. షోల్డర్ రొటేషన్. డౌన్ చేసేటప్పుడు ఎక్సేల్, లేపేటప్పుడు ఇన్హేల్. డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్. యాంటీ క్లాక్ వైజ్. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. సో రెండు మోచేతులు ఇలా ముందుకు చాపండి, ఒకటి ముందుకు ఒకటి వెనక్కి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు ట్విస్టింగ్. ఎడమ చేతిని పూర్తిగా ఆ చైర్ వెనక ఆనించండి, కుడి చేతిని ఇక్కడ హ్యాండిల్ ఇక్కడ దగ్గర పట్టుకోండి, ఒక్కని స్కూల్ లాగా తిప్పండి, వెనుకకి చూడండి. కరెక్ట్ శబ్దం వస్తుంది బ్యాక్ బోన్ లో. శ్వాస వెళ్తూ కమ్ టు సెంటర్, డూ ఆపోజిట్. ఇలా మళ్ళీ సెంటర్. 1 2 3 4 5 6 7 8 9 10. నడుం భాగం అయిపోయింది. కాళ్ళు, రెండు కాళ్ళు ముందుకు చాపండి, వేలు బిగించండి, పాదాలు ఆస్వాదించండి. టైట్ 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 స్ట్రెచ్. 1 2 3 4 5 6 7 8 9 10. అప్ అండ్ డౌన్ ఇలా. అబ్జర్వ్ యాంకిల్స్, అప్ అండ్ డౌన్, సైడ్స్ సైడ్స్ సైడ్స్. సో రొటేషన్ ఇలా, రొటేషన్. యాంకిల్స్ గమనించండి, యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, నీస్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇందులో కూడా హాఫ్ బటర్ఫ్లై చేద్దాం. కుడి కాలు మలవండి. సో కుడి యాంకిల్ ఎడమ తరపై తీసుకోండి ఇలా. డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. మీ శక్తి మేరకు మీరు కిందికి వంచండి. డూ ఆపోజిట్ ఇలా. డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. ఓకే, ఇప్పుడు జాయింట్స్ లూజ్ అయిపోయాయి. ప్రతి ఒక్కరికి ఇది మంచి ఔషధం. ఓల్డ్ ఏజ్ పీపుల్, మిడిల్ ఏజ్ పీపుల్, యంగర్స్. ఓకే, ఇప్పుడు చైర్ సూర్య నమస్కారం చేద్దాం. హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఉన్నవారు బాగా ముందుకు వంగకండి, ఒక స్టెప్ లో అంతే. మిగతా వాళ్ళంతా సింపుల్ గా చేయొచ్చు. కంప్లీట్ నమస్కార స్థితి. కళ్ళు మూసుకోండి. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సూర్యుడు లేకుంటే మనకు మనుగడ లేదు. సో భక్తి భావనతోటి సూర్యునికి నమస్కరిస్తూ సూర్య నమస్కారం చేద్దాం. 1వ స్థితి, చేతులు తలపైకి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకు వంచండి. చేతులు గమనించండి, మోచేతులలో వంపు లేదు. 2వ స్థితి, శ్వాస వదులుతూ ఇలా ముందుకు వంగండి. ఇక్కడే కొంచెం బ్యాక్ పెయిన్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు బాగా ముందుకు వంగకండి. సో మిగతా వాళ్ళు మీకు వీలంత ముందుకు వంగండి ఇలా. కుడి కాలు మలవండి. 2 చేతులు ఫింగర్స్ లాక్ చేసి మోకాల దగ్గర ఆనించి శ్వాస తీసుకుంటూ తల వెనుకకు వంచండి. 4 శ్వాస వెళ్తూ మీ ఇచ్చాను మీ మోకాలకి తగిలించే ప్రయత్నించండి ఇలా. 5 శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకు వంచండి. 6 శ్వాస వెళ్తూ ముందుకు వంగండి ఇలా. 7 ఎడమ కాలు మలవండి. ఇప్పుడు సో ఫింగర్స్ లాక్ చేసి ఎడమ మోకాల దగ్గర పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ తల వెనుకకు వంచండి. 8 శ్వాస వెళ్తూ మళ్ళీ ఇచ్చి మీ ఎడమ మోకాలకు తగిలించండి. 9 శ్వాస తీసుకుంటూ 10 శ్వాస వెళుతూ కంటూ నమస్కార స్థితి.
ఇంకొక సూర్య నమస్కారం చేద్దాం. ఇలా నమస్కార స్థితి 1 శ్వాస తీసుకుంటూ 2 శ్వాస వదులుతూ 3 కుడికాలు మలగండి, శ్వాస తీసుకుంటూ తల వెనుకకు వంచండి. 4 శ్వాస వదులుతూ మీ మోకాలకు తగిలించండి. 5 శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకి. 6 శ్వాస వదులుతూ ముందుకు వంగండి. 7 ఎడమకాలు మలగండి, శ్వాస తీసుకుంటూ తల వెనుకకి. 8 శ్వాస వదులుతూ మీ చిన్ మోకాలకు టచ్. 9 శ్వాస తీసుకుంటూ 10 శ్వాస వదులుతూ కంటూ నమస్కార స్థితి. ఓకే, ఓల్డ్ ఏజ్ పీపుల్ ప్రాబ్లం ఉన్నవారు అలాగే కొనసాగించుకోండి. మిగతా వాళ్ళు మామూలు సూర్య నమస్కారం చేద్దాం. 2 కాళ్ళు కలపండి, నమస్కార స్థితి. 1వ స్థితి శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకు వంచండి. ఇలా మీ లెవెల్లో మీరు వంచండి, నాలాగా చేయకండి. 2వ స్థితి శ్వాస వదులుతూ ఇలా ముందుకు వంగండి. ఇక్కడే ప్రాబ్లం, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఉన్నవారు ముందుకు బాగా వంగకండి. హెర్నియా ఆల్సో. రూట్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కొంచెం సాగదీసి మీ ఫోర్ హెడ్ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. ఇలా 3 కుడికాలు వెనుకకి. సో శ్వాస తీసుకుంటూ తలపైకి లేపండి, లేదా చేతులు తలపైకి లేపేసి ఇలా వెనుకకు వంచండి. ఇలా 4 శ్వాస వదులుతూ ఎడమకాలు వెనుకకి. ఇలా అరచేతులు అటు బొటనవేళ్లపైన బాడీ బ్యాలెన్స్ చేయండి. 5 మోకాళ్ళ నానించి శ్వాస తీసుకొని వదులుతూ వెనుకకి వెళ్ళి శశాంకాసనంలో రిలాక్సేషన్. శ్వాస తీసుకుంటూ ఇలా బాడీ లేపండి, శ్వాస వదులుతూ ఇలా దించండి. గద్దువా, ఛాతీ, మోకాళ్ళు, కాలి వెళ్ళు. అరచేతులు మాత్రమే నేల కానాయి, పొట్ట భాగం పైకి లేచింది. అష్టాంగ నమస్కారాసన్. 7 శ్వాస తీసుకుంటూ తల వెనుకకు వంచండి, ఇలా భుజంగాసన్. 8 శ్వాస వదులుతూ ఇరుదుల భాగం పైకి లేపండి, అరచేతులు పాదాలు పూర్తిగా నేల కానాలి, తల వీపు లోపటి కనండి. ఇలా పిక్క కండరాలు జివ్వుమని లాగుతా ఉంటాయి, ఆస్వాదించండి. నా శ్వాస తీసుకుంటూ తల ముందుకి, మోకాళ్ళ నాంచి వెనుకకి వెళ్ళి హాయిగా కూర్చున్నాం. ఇలా 10 ఎడమ పాదము 2 అరచేతుల మధ్యలోకి తీసుకోండి, శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకు వంచండి. ఇలా 11 శ్వాస వదులుతూ వెనుక ఉన్న పాదాన్ని ముందు పాదానికి జత చేయండి. మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. 12 శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకు వంచండి. కంటూ నమస్కార స్థితి. చాలు, రిలాక్స్. బాడీ బొటనవేలు కానించి తల వరకు మంచి మసాజ్ అయింది, లూజ్ అయింది. ఇక మన ఒళ్ళును విల్లులాగా వంచడానికి ఈ ఒళ్ళు తయారైంది. లూజనింగ్ తోటి, సూర్య నమస్కారం తోటి. వెరీ బ్యూటిఫుల్ లూజనింగ్ ఫ్రమ్ పోస్ట్ టు హెడ్. ఇప్పుడు ఊపిరి ఆసనం. ఫస్ట్ హస్త ఉత్తానాసన. 2 కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. చేతులు తల వెనుకకు వంచేటప్పుడు మీ బాడీ పైన మీరు మైండ్ ఫోకస్ చేయండి. మైండ్ పక్కకు వెళ్తే వెనుకకి తిరిగి పడతారు. నా సర్వీస్ లో ఒక్కరు పడ్డారు ఇప్పటి వరకు, జాగ్రత్త. సో కంటూ నమస్కార స్థితి 1. శ్వాస తీసుకుంటూ 2. ఇలా నమస్కార స్థితిలో చేతులు తల వెనుకకు వంచండి, లంగ్స్ గమనించండి. ఇలా నార్మల్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇలా నెమ్మదిగా 2 చేతులు దించండి. ఊపిరితిత్తులు గమనించండి ఎంత హాయిగా ఉందో. దీనికి విలోమం
పాదహస్తాసన, రెండు కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. ఒకటో స్థితి కొంచెం శ్వాస తీసుకోండి, పార్షియల్ ఇన్హేల్. రెండవ స్థితి ఫుల్ ఇన్హేల్, లేదా బోత్ హ్యాండ్స్ అబౌవ్ ద హెడ్. మూడవ స్థితి హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఉన్నవారు, హెర్నియా ఉన్నవారు ఇంతే వంగండి, మిగతా వాళ్ళు పూర్తిగా వంగుదాం. నాలుగవ స్థితి పూర్తిగా శ్వాస వదులుతూ రెండు అరచేతులు పాదానికి ఇరువైపులా, లేదా యాంకిల్ పట్టుకుంటారా, లేదా కాఫ్ మజిల్స్ పట్టుకుంటారా. మోకాళ్ళలో వంపు లేకుండా మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళకి తగిలించే ప్రయత్నం చేయండి. దెన్ నార్మల్ బ్రీతింగ్. ఇలా పార్షియల్ ఇన్హేల్, కొంచెం శ్వాస తీసుకుంటే రెండు చేతులు భుజాల వరకు లేపండి. ఇలా ఫుల్ ఇన్హేల్. స్టార్ట్. పార్షియల్ ఎక్సేల్, శ్వాస వదలండి. అండ్ ఆర్ట్ కంప్లీట్ ఎక్సేల్, రిలాక్స్. మీ ఊపిరితిత్తుల్లో ప్రెషర్, పొట్టలో ప్రెషర్ గమనించండి. బ్యూటిఫుల్ కాంట్రాక్షన్. మూడవ ఊపిరి ఆసనం త్రికోణాసనం. సో రెండు కాళ్ళ మధ్య మీకు రెండు చేతులు భుజాల వరకు లేకండి, ఇలా శ్వాస తీసుకుంటూ. సింపుల్ త్రికోణాసనం. ఇలా ఎడమ పక్కకు వంగండి, ఎడమ అరచేతిని మోకాలు కానించి కుడి చేతిని ఆకాశం వైపు చూపిస్తూ మీరు ఆకాశం వైపు చూడండి. ఇక కొంచెం మీడియం ఆసనం. సో ఎడమ పాదం పూర్తిగా తిప్పండి, కుడి పాదం కొంచెం చేయండి. సో శ్వాస వదులుతూ ఎడమ అరచేతిని ఈ పాదానికి లోపల ఆనించండి, మోకాలులో వంపు లేదు. ఎడమ చేతికి కుడి చేతి పైకి తీసుకొని లంబంగా ఉండాలి, తిరిగి పైకి చూడండి. హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం వారు పైకి చూడరాదు, కిందికి చూడండి వారు. నార్మల్ బ్రీతింగ్ ఆస్వాదించండి, బాడీలో ఏం జరుగుతుందో. లంగ్స్ హాయిగా ఓపెన్ అయ్యాయి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ ఆపోజిట్. ఇలా కుడి అరచేయి పాదానికి లోపల. సో కుడి చేతికి ఎడమ చేయి లంబంగా ఉంచండి. నార్మల్ బ్రెత్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రెండు కాళ్ళు కలపండి, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. రిలాక్సింగ్ శిథిల తాడాసన. నాలుగవ ఊపిరి ఆసన సిట్టింగ్. సో అశ్వసంచాలాసనం. ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి. నౌ కుడి పాదం రెండు అరచేతుల మధ్యలో తీసుకోండి. ఓకే, ఇప్పుడు నడుం భాగాన్ని గ్రౌండ్ కు నొక్కండి. ఇలా ముందుకు చూడండి, వీలైనంత పైకి. రెండు పెడకండరాల మధ్య హాయిగా మసాజ్ గమనించండి. నేను ఇంకొక రకంగా చేయగలను అంటే నమస్కార స్థితిలో ఇలా. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇది చేయకండి, బాగా స్ట్రెయిన్ అవుతుంది ఎడమ మోకాళ్ళ పైన. ఊపిరితిత్తులు గమనించండి. నా కుడి పాదం మళ్ళీ వెనుకకు తీసుకోండి, ఎడమ పాదం రెండు అరచేతుల మధ్యలోకి. లుక్ ఫార్వర్డ్. ఇలా వీళ్ళకి చేతులు నమస్కార స్థితి కాకపోయినా కనీసం ఇలా అరచేతులు ఫార్వర్డ్ చూపిస్తూ తల వెనుకకు వంచండి. ఇలా తొడకండరాల మధ్య ఐస్ లాగా జరుగుతుంది ఫ్యాట్ ఉంటే. ఎక్సేల్. ఎడమ కాలు రిలీజ్ చేయండి, రిలాక్సింగ్ శశాంకాసన్. ఇలా కమ్ టు సిట్టింగ్ పొజిషన్. ఐదవ ఊపిరి ఆసన. సో అర్ధమచ్చేంద్రాసన. అర్ధమచ్చేంద్రాసన రాని వాళ్ళు సింపుల్ వక్రాసన, సేమ్ రిజల్ట్.
కుడి కాలు ఇలా మలవండి, కుడి చేతిని వెనుకకు తీసుకోండి, ఎడమ చేయి పైకి లేపండి, ఇట్లా సపోర్ట్ తీసుకోండి లేదా పట్టుకోండి, పొట్టన స్కూల్ లాగా తిప్పండి, వెనుకకు చూడండి బస్. ఇక అర్ధమచంద్రాసనం. ఎడమ కాలు మలవండి, ఎడమ హీల్ ఈ కుడి తొంటికి తగలాలి, 2 గురువుల పైన కూర్చోండి. కుడి పాదం ఎడమ మోకాలకు లెఫ్ట్ ఆనించండి, కుడి చేయి వెనుకకి ఎడమ చేయి పైకి, నిండుగా శ్వాస తీసుకోండి. శ్వాస పిలుపు ఎరుకుతో పట్టుకోండి, లెఫ్ట్ సపోర్ట్. ఇక కొత్తను స్క్రూ లాగా తిప్పండి, కుడి భుజం నుంచి వెనుకకి చూద్దాం, కళ్ళు మూసుకోండి, నార్మల్ బ్రెత్. ఊపస్థితిలో ట్విస్ట్ అయ్యాయి, అడ్డామిని ట్విస్ట్ అయింది. ఇక మనకి ఏం కావాలి? పాంచ్. కొంచెం శ్వాస తీసుకుంటూ చూపు ముందుకి, నిండుగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి తలపైకి, కుడి చేయిలో రిలీజ్ చేయండి, శ్వాస పిలుపు కుడి కాళ్ళు రిలీజ్ చేయండి, ఎడమ కాళ్ళు రిలీజ్ చేయండి. ఆపోజిట్. కుడి కాలు మలవండి, 1 2 3, ఎడమ చేయి బ్యాక్, కుడి చేయి అప్, ఫుల్ ఇన్హేల్, 4. పొట్టను స్కూల్ లాగా తిప్పండి, ఎడమ భుజం నుంచి వెనకకి చూద్దాం, నార్మల్ బ్రెత్. పాంచ్. కొంచెం శ్వాస తీసుకుంటే చూపు ముందుకి, 6. రిలీజ్ ద both hands, 7. రిలీజ్ 1 leg and 8. Another leg, relax. Now 6వ ఊపిరి ఆసన, పొట్ట పైన పడుకునేటివి భుజంగాసన. సో 2 కాళ్ళు కలపండి, 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా తీసుకోండి, వీలైతే హీల్స్ కూడా కలపండి. 1వ స్థితి. 2వ స్థితిలో శ్వాస తీసుకుంటూ నాభి నుంచి తల వరకు వెనుకకు వంచండి, నార్మల్ బ్రెత్. గమనించండి, సాగదీయబడ్డటువంటి పొట్టని గమనించండి, లంగ్స్ ని గమనించండి, నార్మల్ బ్రెత్. ఏడవ ఊపిరి ఆసన. శ్వాస పిలుపు ఇలా, అటు పాదాలు నేల కానించండి, అరచేతులు నేల కానించండి. పాదాలు పూర్తిగా నేల కానాలంటే కొంచెం ముందుకు తీసుకోండి. ఓకే. ఇక తలను వీపును ఇలా లోపటి కానండి. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు ఇది చేయకండి, ఇంతకు ముందే చేసుకోండి. అది నార్మల్ బ్రీతింగ్. ఇన్హేల్, తలని ఇలా ముందుకు తీసుకొని మోకాళ్ళను ఆనించి శశాంకాసనతో చేసి గో టు శవాసన. 8వ ఊపిరి ఆసన, సేతు బంధాసన. డాక్టర్ ఎన్ నాగలక్ష్మి గారు, ఈనాడు సుఖీభవ యోగా నిపుణుల వర్గాలు వారు ఇచ్చినటువంటి ఆసనాలు మనం చేస్తున్నాం. సో 2 కాళ్ళు మలవండి, పాదాల మధ్య 1 ఫీట్, 2 అరచేతుల పాదానికి ఇరువైపులా. శ్వాస తీసుకుంటూ ఇలా వీపు భాగాన్ని పైకి లేపండి, ఇలా లేపండి. నేను ఇంకా కొంచెం బాగా చేయగలనంటే 2 అరచేతులు ఇలా తీసుకోండి. ఇలా తీసుకుంటే తల మాత్రం వెనుకకు జరగాలి, ఎందుకంటే మోచేతుల కాడ నుంచి ఆ వీపు తల మొత్తం నేల కానితే మనకు కంఫర్ట్ ఉంటుంది కదా. ఇలా ఇక ఉండండి, ఎంతసేపు ఉంటారు, హాయిగా ఉంది. పొట్టలు గమనించండి, లంగ్స్ గమనించండి. ఇంకా కొంచెం నేను చేయగలను అంటే కాళ్ళు ముందుకు చాపండి. ఇలా నమ్మకం ఉంటేనే చాపండి, ప్రయత్నం చేయకండి, మళ్ళీ రేపు యోగాకి రారు.
శ్వాస తీసుకుంటూ మెల్లగా 2 చేతులు నిలిచండి, వీపుగా కనిపించండి, చా 2 కాళ్ళు నిలిచేయండి. చివరి ఉపరి ఆసన ద్విపాద పవనముక్తాసన. 2 కాళ్ళు ఇలా మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. 1వ స్థితి. 2వ స్థితిలో ఇలా కట్టండి, మెడనొప్పి అలా సర్వైకల్ ఉంటే తల లేపకండి. ఓకే, తల మూలకి ఆనించండి. బొటన వేలు కాస్త క్రౌండ్ డైరెక్షన్ లోకి పెట్టండి. ఇక క్రమక్రమంగా బిగించండి, ఒక పద్ధతి ప్రకారంగా బిగించండి. హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం ఉంటే అక్కడితో ఆగిపోండి. ఇక మిగతా వాళ్ళు క్రమక్రమంగా బిగించండి. గ్యాస్ లీక్ అవుతా ఉంటుంది, గమనించండి. టైటన్, టైట్, టైట్, టైట్. మెయింటైన్ few seconds. శ్వాస తీసుకుంటూ ఇలా 2 చేతులు రిలీజ్ చేయండి, కాళ్ళు రిలీజ్ చేయండి. చాలు. గో టు శవాసన. అలా షేక్ డాన్స్ చేసేటప్పుడు బాడీలో ఏ భాగాన్ని షేక్ చేస్తే ఆ భాగం కదులుతూ ఉంటుంది. డాన్స్ లో ఎక్స్పర్ట్స్. చలికి శరీరం గజగజ వణికినప్పుడు మన శరీరం ఏ విధంగా మనకి అనుభూతి వస్తుందో, అలాగే మన శరీరంలో కొన్ని భాగాలని, అన్ని భాగాలని గజగజ వణికిస్తాం. అది మానసిక ఒత్తిడి ఉపశమనమని ఒక స్టడీలో తేలింది. ఓకే, కొరికాలు లేపండి, ఒకసారి బిగించండి, శ్వాస తీసుకొని టైట్. శ్వాస పిలుపు లూజ్ చేయండి. నౌ షేక్, 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 షేక్. నిండుగా శ్వాస తీసుకోండి, నోటి ద్వారా శ్వాస పిలుపు కాలును ఒకటేసారి దించండి. ఇలా మళ్ళీ లెఫ్ట్ లెగ్ షేక్, టైట్. ఫస్ట్ టైట్, టైట్, టైట్. నౌ నార్మల్ బ్రెత్. షేక్, 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 షేక్. Deep inhale, say exhale. 2 చేతులు లేపండి, పిడికిలు బిగించండి. టైటన్, ఫుల్ ఇన్హేల్, టైట్, టైట్, టైట్. ఒకేసారి శ్వాస వెళుతూ లూజ్ చేయండి. నౌ షేక్, 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 షేక్. డీప్ ఇన్హేల్. Down both hands. బ్యాక్ పెయిన్, సర్వైకల్ ప్రాబ్లం ఉన్నవారు బాడీని అలా పడుకోబెట్టే షేక్ చేయండి. మిగతా వాళ్ళము ఇలా లేవండి. నౌకాసన. షేక్, 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 షేక్. ఎక్సేల్. రిలాక్స్. 2 కాళ్ళ మధ్య 1/2 మీటర్, 2 చేతులు బాడీకి 1 ఫీట్ దూరం, అరచేతులు ఆకాశం వైపు చూపండి. ఇప్పుడు ఆ ఓ మా కాంబినేషన్ లో ఓంకార చెబుతాం. ఆ వైబ్రేషన్స్ గమనించండి బాడీలో. మనము మనస్ఫూర్తిగా సహజంగా నవ్వడం వల్ల
ఆక్సిజన్ మన శరీరంలోని అన్ని భాగాలకి అధిక మొత్తంలో వెళ్తుందట. 20 క్షణాల నవ్వు 10 నిమిషాల నౌకాయానంతో సమానమైన ఒక అధ్యయనంలో తేలింది. 20 క్షణాలు అంతే. 10 నిమిషాలు నువ్వు నౌక పైన ఆ నీటిలో ప్రయాణం చేస్తుంటే నీకు ఎలాంటి ఆనందం కలుగుతుందో, నీ బాడీలో ఎలాంటి పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయో అలాంటి పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయట. చిన్న పిల్లలు రోజుకి సరాసరి 400 సార్లు నవ్వుతారట. మనము కేవలం 17 సార్లు మాత్రమే నవ్వుతామట. సో మనకి రోగాలు, పిల్లలకి ఆరోగ్యం. దట్ ఈస్ ద సీక్రెట్. హాయిగా పడుకొని ఉన్నారు, అహంకారం వీడండి. ఓకే, ఒక 1 మినిట్ హాయిగా నవ్వండి. కమాన్ స్టార్ట్. నవ్వండి. గమనించండి, శరీరంలోని ప్రతి కండరంలో సంకోచ వ్యాకర్షాన్ని గమనించండి. నెమ్మదిగా 2 కాళ్ళు కలపండి, 2 చేతులు బాడీ పక్కకు తీసుకోండి. ఎడమ అరచేయి నాభి పైన ఆనించండి, కుడి చేతికి తల వెనుకకు చాపండి. ఎడమ కాలు మలవండి, కుడి వైపు తిరగండి. ఎడమ కాలు కుడి కాలు పైన ఆనించండి, ఎడమ చేతిని ఎడమ తొడ పైన ఆనించండి. ఎడమ చేతిని ఛాతీ ముందు నేలకు ఆనించి విత్ ద 2 hands support slowly come to sitting position. Okay, now నిటారుగా కూర్చున్నాం. చప్పట్ల ద్వారా కూడా చాలా లాభాలు ఉన్నాయి. సో మీరు చిన్నగా తాగినట్టు ఊగినట్టుగా స్లైట్ గా ఊగుతూ లీనమై నిజంగా చప్పట్లు కొడితే మీ బాడీలో సో మెనీ పాజిటివ్ కెమికల్స్ రిలీజ్. రామ 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 చప్పట్లు పర్ఫెక్ట్ కొట్టండి. రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 దశము సమర్తన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 జయ రామ 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 రామ
अनाथ रक्षक राम राम राम, आपद्बांधव राम राम राम, अनाथ रक्षक राम राम राम, आपद्बांधव राम राम राम, महिमानंदन राम राम राम, मारुति वंदित राम राम राम, मारुति वंदित राम 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 राम, जय राम 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 राम, राम 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 राम, जय राम 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 राम, राम 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 राम, जय राम 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 राम, दशरथ नंदन राम राम राम, दशमुख मर्दन राम राम राम, पशुपति रंजन राम राम राम, पाप विमोचन राम राम राम, राम 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 राम, जय राम 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 राम, अनाथ रक्षक राम राम राम, आपद्बांधव राम राम राम, महिमानंदन राम राम राम, मारुति वंदित राम राम राम, राम 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 राम, जय राम 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 राम, राम 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 राम, जय 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 राम 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 राम. కళ్ళు మూసుకొని గమనించండి, అరచేతులు గమనించండి. నరు ఎండింగ్ పాయింట్స్, శరీరంలోని అన్ని భాగాలు చైతన్యవంతం అవుతాయి. ఏదైనా నిద్రావస్థలో ఉంటే కాస్త మేల్కొంటుంది. ప్రాణాయామం, నిటారు కూర్చోండి. ఎన్ని ఆసన, రెండు చేతులు చిన్న ముద్ర, కపాలభాతి. అందరము 30 స్ట్రోక్స్ తో చేద్దాం. ప్రాబ్లం ఉన్నవారు అలాగే కొనసాగించి, మిగతా వాళ్ళు క్రమక్రమంగా వేగాన్ని పెంచాలి. నిటారు కూర్చోండి, ఫేస్ ఈజ్ స్మైలింగ్. మైండ్ ని ఫోర్ హెడ్ పైన ఫోకస్ చేయండి లేదా అబ్డామిన్. కమాన్ స్టార్ట్. కళ్ళు తెరవద్దు, మైండ్ పక్కకు పోవద్దు. ప్రాబ్లం ఉన్నవారు అలాగే కొనసాగించండి. ఇక మిగతా వారము 120 స్పీడ్ వరకు వెళ్దాం. హైవే బాగుంది, రోడ్డు. ఒక హాఫ్ మినిట్ అట్లా మెయింటైన్ చేసి మళ్ళీ ఆపేటప్పుడు సడన్ బ్రేక్ కొట్టకండి, వెనుక ఉన్న వారికి దెబ్బలు తగులుతాయి. క్రమక్రమంగా మెల్లమెల్లగా అలా స్లోగా ఆపే ప్రయత్నం చేయండి. కంటిన్యూ, స్పీడ్ అప్.
Step by step, slowly stop the practice. కేవల కుంభక స్థితి గమనించండి. శ్వాస అవసరం పడదు. కొంతసేపు తుమ్మినట్టుగా శ్వాస బయటకు పంపడం వల్ల నిజంగా మీరు కరెక్ట్ గా ఇట్లా చేస్తే ఫెయిర్ అండ్ లవ్లీ మీ ముఖానికి అవసరం ఉండదు. షైనింగ్. కపాల బాతి అంటే కపాల అంటే స్కల్, బాతి అంటే షైనింగ్. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మీకు ప్రాణాయామ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే స్వామి వివేకానంద యోగా యూట్యూబ్ లో మీరు చూడండి. ఈ కపాలపాతి 20 నిమిషాలు చెప్పాను. బెనిఫిట్స్ ఎలా చేయాలి, ఎన్ని రకాలు ఉంటుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాణాయామ అవైలబుల్ ఇన్ స్వామి వివేకానంద యోగా ఛానల్. నౌ భస్త్రిక, యాక్టివ్ ఎక్సలేషన్, యాక్టివ్ ఇన్హలేషన్. కపాలపాతి 3 minutes వరకు చేయండి, ఎక్కువ చేయకండి. ఓకే, ఇది కూడా 30 rounds per minute. ఇలా ఓకే. టాప్ లో ఉన్నవారు అలాగే ఒక 3 minutes వరకు కొనసాగించండి. లేని వారము సేమ్ 120 rounds per minute. మళ్ళీ ఆపేటప్పుడు స్లోగా ఆపాలి, పెంచేటప్పుడు కూడా ఒక రిథమిక్ గా పెంచాలి. కమాన్ ఇలా. స్పీడ్ అప్. బాగా క్యాలరీస్ లాస్ అవుతూ ఉంటాయి, ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటుంది. అందుకే నేను దీన్ని ఎక్కువగా చేయను. ఇప్పటికే అండర్ వెయిట్ లో ఉన్నాను. స్పీడ్ అప్. మైండ్ లంగ్స్ పైన ఫోకస్ చేయండి. హార్ట్ ప్రాబ్లం, హైపర్ టెన్షన్ ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లో స్పీడ్ చేయకండి. మెల్లమెల్లగా స్లో డౌన్. కళ్ళు మూసుకొని గమనించండి. ఊపిరితిత్తులలో ప్రకంపనలు గమనించండి, వైబ్రేషన్స్ గమనించండి. Now, next pranayam, abdomen breathing. కుడి చేయి నాసికా ముద్ర, ఎడమ చేతిని పొట్ట పైన ఆనించండి. శ్వాస తీసుకునేటప్పుడు పొట్టను బెలూన్ లాగా ఊపించండి. ఆ ఊపిరితిత్తుల కింది వరకు శ్వాస ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళింది, ఇప్పుడు అస్సలే వెళ్ళడం లేదు. పంపించే ప్రయత్నం చేద్దాం. శ్వాస వదులుతూ ఇలా పుట్టని కాస్త లోపలికి అనండి. బస్ ఇంతే. ఇది ఒక సైకిల్. నెమ్మదిగా చేయండి, చిరునవ్వు నవ్వుతూ, శ్వాస మీద మనసు ఉంచేసి. 3 minutes.
శ్వాస వదిలేసి ఎడమ చేతిని తీసేసి కళ్ళు మూసుకొని గమనించండి. పొట్టలోని భాగాలకి సమృద్ధిగా ఆక్సిజన్ వెళ్ళింది. ఆ భాగాలలో ఏది ఒకటి స్ట్రైక్ చేసినా మనకు ఎన్నెన్నో సమస్యలు. నీ కారుకు పెట్రోల్ డీజిల్ ఎట్లా ఇంధనమో అది లేకుండా నీ కారు ముందుకు ఏ విధంగా ఒక అడుగు కూడా వేయదో, నీ శరీరానికి భాగాలకి ఇంధనం ఆక్సిజన్. సో ప్రాణాయామ అనేది ఇది ఆక్సిజన్ ఫిల్లింగ్ బంక్. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. వన్ మోర్, ఒక కొత్త ప్రాణాయామ, ఉజ్జయి ప్రాణాయామ, హీటింగ్ ప్రాణాయామ. హీటింగ్ ప్రాణాయామ అంటే కోవిడ్ కి పడదట. మీరందరూ తగ్గుతారు నిజంగా కరెక్ట్ గా ప్రయత్నం చేయండి. ఈ గొంతులో కాస్త స్కిన్ ని నొక్కి పట్టి ఇషింగ్ సౌండ్ చేయాలి. ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటూ ఇషింగ్ సౌండ్ చేయాలి. శ్వాస తీసుకున్నాక పొడి రంధ్రాన్ని ఈ బొట్టన వేలు సపోర్ట్ తోటి మూసేసి ఎడమ నుంచి వదలాలి. ఇగో ఇలా. పొడి రంధ్రాన్ని మూసేసి ఎడమ రంధ్రాన్ని చదువుతున్నాను. ఇది ఒక్క సైకిల్. నేను చెప్పింది సింపుల్, కొంచెం అడ్వాన్స్డ్. ప్రయత్నం చేయండి, అందరూ తగ్గుతారు. ఇలా పొడి రంధ్రాన్ని మూసేసి ఎడమ నుంచి వదలాలి. గొంతు సమస్యలకి, థైరాయిడ్ కి స్పెషల్ హీటింగ్ ప్రాణాయామ. ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. సో కోవిడ్-19 కి మనకి అగైనిస్ట్ గా ఫైట్ చేస్తుంది. శ్వాస వదిలేసి ఆపేసేయండి, చాలు. నౌ అనులోమ విలోమ. ఎడమ చేయి చిన్న ముద్ర, కుడి చేయి నాసికా ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు మలవండి. ఓకే, బొటన వేలు సపోర్ట్ తోటి కుడి రంధ్రము ముయ్యండి. ఎడమ నుంచి పూర్తిగా శ్వాస వదలండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎడమ రంధ్రం నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ప్రాణశక్తి, మీ బాడీకి ఇంధనం. ఇంతకు ముందే చెప్పాను, మనసు పక్కకు వెళ్తే సగమే నిండిపోతుంది. ఎడమ రంధ్రం ముయ్యండి. ఉంగరపు వేలు చిన్న వేలు సహాయంతో కుడి రంధ్రం తెరవండి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, టాక్సిన్స్, కోవిడ్-19 ఇవి కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోవడం మన ఆరోగ్యం. అవి పూర్తిగా వెళ్ళాలంటే శ్వాస మీద మనసు ఉండాలి. లేకుంటే ఆ పక్కకు పడుతున్నారు, లేకుంటే వాకింగ్ చేస్తున్నారు, అక్కడ సగం సగమే వెళ్తుంది బయటకు, సగం అట్లనే లోపల ఉంటది. అందుకే రోగాలు. మళ్ళీ కుడి రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి. బొటన వేలు సపోర్ట్ తోటి ముయ్యండి. ఎడమ రంధ్రం తెరవండి. పూర్తిగా వదలండి. ఎక్సలేషన్ లాంగర్ దన్ ఇన్హలేషన్. 1:2 రేషియో చేయండి. 3 సెకండ్లు తీసుకుంటే 6 సెకండ్లు వదిలే ప్రయత్నం చేయండి. నిటారు కూర్చోండి. ఫేస్ ఈజ్ స్మైలింగ్. 3 నిమిషాలు చేయండి. 3 నిమిషాల తర్వాత మీరే అనుభవిస్తారు. కంటిన్యూ. మనసు పక్కకు వెళ్ళింది. నీ శ్వాసలో కూడా అదుపు తప్పుతుంది.
ఎడమ రంధ్రం నుంచి శ్వాస వదిలేక చేతిని దించేసి బ్రెయిన్ రీఫ్రెష్ అయింది, ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితి మీరు అనుభవిస్తున్నారు. ఓకే, ఒక 3 ఆవర్తనాలు క్లోజ్డ్ భ్రామరి చేద్దాం. నాలిక చివరి భాగాన్ని పైకి అప్పర్ ప్యాలెట్ కి స్లైట్ గా తగిలించండి. సో బొటనవేళ్ల సపోర్ట్ తోటి ఈ చెవుల పైన నెమ్మదిగా నొక్కేసి ఈ చూపుడు వేలు ఈ కను రెప్పల పైన ఆనించండి. మధ్య వేలు నోస్ పైన ఆనించండి. ఉంగరపు వేలు మీ పెదాల పైన ఆనించండి. చిన్న వేలు మీ పెదాల కింద ఆనించండి. స్లైట్ గా నొక్కండి. నకార శబ్దం చేస్తూ మీ బ్రెయిన్ లో ఆ సౌండ్ ని గమనించండి. 3 రౌండ్ల తర్వాత చేతులు దించేసి చెవులు గమనించండి, తలను గమనించండి. ఇలా శ్వాస తీసుకోండి. Deep inhale. త్రీ రౌండ్స్ అయిన వారు చేతిని రిలీజ్ చేసి చెవులు గమనించండి. ఏదో లిక్విడ్ కారుతున్నట్టుగా. రిఫ్రెష్ బ్రెయిన్, కామ్ డౌన్ మైండ్. సూతింగ్ ఎఫెక్ట్, స్మూత్ మసాజ్. అబ్జర్వ్ ద రెజొనెన్స్ ఇన్ యువర్ బాడీ. అనునాదంతో పెద్ద పెద్ద పిక్చర్స్ కూలిపోయాయి. అంత పవర్, అలాంటి రెజొనెన్స్ ని బాడీలో గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి, కాళ్ళు రిలీజ్ చేయండి. ఒక 10 minutes మెడిటేషన్ చేస్తాం. ఓకే, నీకు అనుకూలమైన స్థితిలో కూర్చో. వజ్రాసన్ ఆర్ పద్మాసన్ ఆర్ సుఖాసన్. వెన్నెముక మిడతల నిటారుగా ఉంచాలి. ఎడమ చేయి కింద ఆనించండి, కుడి చేయి పైన. 2 బొటనవేళ్లు స్లైట్ గా టచ్ చేయండి. కళ్ళు మూసుకోండి. ఫేస్ ఈ స్మైలింగ్. మీ మనసుని ముక్కు ఆ రంధ్రాల చివర నాసిక అగ్రాన కూర్చోబెట్టండి. మనసుని అన్నయ్య అనే బుద్ధి సహాయంతో మనసుకి ఆర్డర్స్ జారీ చేయండి. తీసుకునే గాలి చల్లగా లోనికి వెళ్తుంది. కావాలంటే ఈ చూపుడు వేలుతో ఒకసారి టెస్ట్ చేసుకోండి. వదిలే గాలి వేడిగా బయటకు వస్తుంది. బస్ ఇదే ఒక ఆలోచన పైన మీ మనసును కేంద్రీకరించమని అలా కాపల ఉంచి మీ బుద్ధి అలా ఆర్డర్స్ జారీ చేయమని చెప్పండి. శ్వాస తీసుకునేటప్పుడు చల్లని గాలి లోనికి వెళ్తుంది. శ్వాస వదిలేటప్పుడు వేడి గాలి బయటకు వస్తుంది. ఇదే ఒక మంచి విషయం పైన మనసు కేంద్రీకరించడం, అంటే కాపల ఉంచడం. ఒకటే ఆలోచన 10 నిమిషాలకి అద్భుతం జరిగిపోతుంది. మీ మనసులో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, వైరస్ థాట్స్, అన్నెసెసరీ థాట్స్ అన్ని తుడిచివేయబడతాయి, ఎరైజ్ చేయబడతాయి.
మన మనసు అనేది తెల్లని పేపర్ లాంటిది. అది ఖాళీగా ఉంటే ఉపయోగపడేటి రాసుకోవచ్చు, రాసిన తర్వాత చదివితే అర్థమవుతుంది. కానీ మన తెల్లని పేపర్ లాంటి మనసు పిచ్చి గీతలతో నిండి ఉంది. ఇంకా మంచి విషయాలు రాయడం ఎక్కడ రాస్తాం? ఒకవేళ బలవంతంగా రాసినా మనకు ఎందుకు అర్థమవుతాయి? అస్సలే అర్థం కావు. సో ఆ పిచ్చి గీతలతో నిండినటువంటి మన తెల్లని పేపర్ లాంటి మనసు నుంచి ఆ గీతలను ఎరైజ్ చేయడమే మెడిటేషన్. అందుకే విద్యార్థులకు చదివింది బుర్రకు ఎక్కడం లేదు. ఎందుకు? సినిమాలు, సీరియళ్లు, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, రకరకాల సోషల్ మీడియా ద్వారా అన్నెసెసరీ వైరస్ థాట్స్ ఆ బుర్రలోకి వెళ్ళి పూర్తిగా అది పిచ్చి గీతలతో నిండి ఉంది. సో రోజు 10 నిమిషాలు ఇలా రబ్బర్ తోటి ఎరైజ్ చేయండి. కాస్త ఓపెన్ ప్లేస్ ఏర్పడి చదివిన మంచి విషయాలు లోపలికి ఎక్కుతాయి. Take a deep breath. Slowly breathe out. Breath in. Observe your energized body. Breathe out. Vibrating body, relaxed body. Continue for 2 minutes. When you are inhaling, your body should be energetic. When you are exhaling, your body should be relaxed. ఇప్పుడు శ్వాస తీసుకొని శ్వాస వదిలాక మీ కంఫర్టబుల్ కాస్త శ్వాస లేకుండా మెయింటైన్ చేయండి. శ్వాస ఆగిపోతే ఆలోచన ఆగిపోతుంది, ఆలోచన ఆగిపోతే మనసు ఆగిపోతుంది. ఆ మనసు ఆగిపోవడమే మనకి బ్రహ్మానందకర స్థితి. Total silence. Ocean of silence. Enjoy. శ్వాస ఆగిపోయింది, ఆలోచన ఆగిపోయింది, మనసు ఆగిపోయింది, గుండె ఆగిపోయింది, ఊపిరితిత్తులు ఆగిపోయాయి, కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్, బ్రెయిన్. పుట్టిన పంచి పోయే వరకు నిద్రలో కూడా వాటికి విశ్రాంతి ఇవ్వలే. కేవలం ధ్యానంలో మాత్రమే అవి రీఛార్జ్ అవుతున్నాయి, గాఢంగా విశ్రాంతి పొందుతున్నాయి. అనుభవించండి. పీల్చే గాలి కలుషితం, త్రాగే నీరు కలుషితం, తీసుకునే ఆహారం కలుషితం. ఫిజికల్ యాక్టివిటీ లేదు, నా శరీరము బలహీనంగా ఉంది, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంది, COVID-19 పుణ్యమా అని ఫిజికల్ యాక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాను. మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాను. బ్రీతింగ్ వ్యాయామాలు, యోగా,
అలా ప్రాణాయామ ధ్యానము అలవాటు పడ్డాను. సో నా శరీరంలో ఉన్నటువంటి రక్షక దళ వ్యవస్థకి మంచి వెపన్స్ AK-47 నేను అందించాను. కాబట్టి నా ఇమ్యూన్ పవర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అంటూ 9 ఆవర్తనాలు విత్ ఇన్ ద మైండ్ ఒక మంచి కాన్ఫిడెన్స్ తోటి మంచి నమ్మకం తోటి చెప్పండి లోపల. My immune power is very strong. I am healthy, happy. Gently stop the practice. మనసును శరీరం పైకి పరిసర ప్రాంతాల వైపు తీసుకురండి. చేతులు రిలీజ్ చేయండి, గట్టిగా మర్దన చేయండి. వేడి వేడి చేతులతోటి ముఖ కండరాలకి మర్దన చేస్తూ సే 3 times ఓం శాంతి 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 అంటూ మెడ కండరాలకు కూడా మర్దన చేస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. హరి ఓం. సో టుడే సెషన్ కంప్లీటెడ్. సేవా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత యోగా ఆన్లైన్ క్లాస్ లో ఫస్ట్ మనం యోగా ఫర్ COVID-19 ప్యాకేజీ నేర్చుకున్నాము. అది స్వామి వివేకానంద యోగా యూట్యూబ్ లో సేవా భారతి తెలంగాణ బ్యానర్ తోటి ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేశాను. మీకు అది కావలసిన వాళ్ళు మీరు అది రెగ్యులర్ గా చేసుకోండి. రెండవ ప్యాకేజీ ఓపిరి ఆసనాలు ఈనాడు సుఖీభవలో. సో ఆ ప్యాకేజీ ఈ రోజుతో పూర్తయింది. సో ఇది కూడా స్వామి వివేకానంద యోగాలో సేవా భారతి తెలంగాణ బ్యానర్ పైన రేపు లేదా ఎల్లుండి అప్లోడ్ చేస్తాము. ఇది కూడా మీరు ప్యాకేజీగా నేర్చుకోండి. నెక్స్ట్ మండే నుంచి మనకి చాప కింది నీరులాగా పురుషులందు పుణ్య పురుషులే వేరయ్య అన్నట్టుగా రోగాలందు షుగర్ రోగమే వేరు. ఎందుకంటే చాప కింద నీరు వచ్చి మనలో పూర్తిగా తడిపేదనక తెలియదు. సో అలాంటి ప్రమాదకరమైనటువంటి షుగర్, సో దాన్ని అదుపులో ఉంచుకోవడం కొరకు మండే టు ఫ్రైడే మళ్ళీ యోగా ఫర్ డయాబెటిస్ ప్యాకేజ్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే సార్ చెప్పండి. సార్ రేపు క్లాస్ ఉందా సార్? సాటర్డే సండే ఉండదమ్మా, మళ్ళీ మార్నింగ్ అది మండే మార్నింగ్ ఉంటుంది సెషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే శ్రీనివాస్ జీ, ధన్యవాదాలు. Okay, have a nice day everyone. Okay, we are closing this session. Thank you, sir. Thank you. Namaste. Seva Bharati, Telangana.